Breaking news on Saira Telugu News TV. సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నంద్యాల మండలం చాపరేవల శివారు ఫంక్షన్ హాల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు కార్యక్రమం టీడీపీ శ్రేణులు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి ఏరాజ్ ప్రతాప్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తవుతున్నందున 2 సంవత్సరాల పైలు చేసినటువంటి అభివృద్ధి, రాష్ట్రానికి చేయాల్సినటువంటి ప్రగతిని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కూటమి నాయకులైన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా నోచుకుంటుందని అన్నారు. గొడ్డలి పార్టీ, నెవర్ అగైన్, కుటుంబ పార్టీ అగైన్ అగైన్ అనే నినాదంతో ప్రజలతో పాటు ముందుకెళ్తున్నామని, యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని, రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాయలసీమలో ఉన్న ప్రతి ఎకరా పొలానికి నీరు అందిస్తామని ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండేలాగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ 2 సంవత్సరాలలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి, చేయబోతున్నటువంటి ప్రగతి గురించి క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుడతా ఉంది. రేపు తిరుపతిలో మొదలవుతుంది. 3 ప్రాంతాల్లో మహాసభలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఒక అడుగు ముందేగానే ఉంది నంద్యాల జిల్లా. ఒక రోజు ముందుగానే 2 సంవత్సరాల విజయోత్సవ సభల్లాగా ఈరోజు ప్రజాపాలనలో 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏం జరిగింది అనేటువంటిది వివరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఒకవైపు అద్భుతమైనటువంటి ప్రగతి, మరోవైపు సంక్షేమ పాలన, ఈ రెండింటికి మించి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది, పెట్టుబడులు దేశంలో 25% ఎట్లా వస్తున్నాయి, ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ 6 ని ఏ రకంగా అమలు చేశాం, మరి గొడ్డలి పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రానికి చేటు అనేటువంటిది ప్రజలందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, కూటమి అగైన్ అండ్ అగైన్ అనేటువంటి నినాదంతో ఈ ప్రజలకి ఈ 2 సంవత్సరాల పాలనని వివరిస్తూ భవిష్యత్తును కూడా గుర్తు చేస్తా ఉన్నాం. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ తద్వారా రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ప్రతి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీరు ఇస్తాం. మరి అట్లానే హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు పరిశ్రమలు, ఉద్యోగాలు, మరోవైపు అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ 2 ఏళ్ల పాలన మరో 20 ఏళ్లకు కావాల్సినటువంటి పునాదుల్ని మాత్రమే వేశాం. రియల్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మన కళ్ళ ముందు కనపడుతుంది. మరో 30 సంవత్సరాల పాటు కూటమి ఉండేలాగానే మా కార్యక్రమాలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు? గొడ్డలి పార్టీ వారు, ఇదే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఏమైనా మద్యపానం నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం చేశారని చెప్పండి. మద్యపానం నిషేధం చేయాలి. తర్వాత నిషేధం చేసిన తర్వాతనే మేము అన్నారు. అది ఆఖరికి ఏమున్నారు, 2 పిల్లలకు డబ్బులు ఇస్తారు, పిల్లలకి వేస్తారు అన్నారు. అక్కడ మోసమే. ఏ కార్యక్రమం తీసుకోండి సక్సెస్ చెప్పారు. ఈ రోజు మన గురించి, మన పార్టీ గురించి ఈ రోజు రాస్తా ఉన్నారు. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నారు చెప్పండి. ఆ రోజు సిఏ కూడా ఆ రోజు మొదటిసారి మనం మొదటి సంఘటనము ఈ యొక్క దేశీయ పెడతాన్ని మన 16,600 మందికి ఇస్తే ఈ రోజు 16,600 మంది ఉద్యోగులు వచ్చిన తర్వాత దాన్ని కూడా కాంప్లికేషన్ చేయడానికి ఒక గర్భపత్రిక రంగం పెట్టుకొని ఈ రోజు పేపర్లో అంటే ఎవరైతే ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నాయో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళని ఏ రోజు పరిచే విధంగా
ఈ రోజు అనేకమైన అవమానాలు చేస్తూ వారు సిస్టమేటిక్ గా కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా కూడా డిఎస్సి ఎగ్జామ్ చేస్తారు, వాటి మీద కూడా చేస్తా ఉన్నారు. ఈ అందరూ కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే రేపు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో మళ్ళీ 10,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. 6,600 మందికి పోలీస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాం. చెప్పండి, ఈ రోజు కొండల పార్టీ అధ్యక్షులు ఏం చేశారో బయటకు వచ్చి చాలా ఇస్తాం. ఏ సెంటర్కైనా వస్తాం. మీరు గతంలో చేసింది ఎక్కువ చేశారా, మీరు చేశామా? అభివృద్ధి మీద కావచ్చు, సంక్షేమం మీద కావచ్చు, కేవలం ఒక కరపత్రికలో ఒక టీవీ ఛానల్ అడ్డం పెట్టుకొని చేసేంత మాత్రమే ప్రజలు నమ్ముతారనేటువంటిది లేదు. ఈరోజు ఆ రోజు మీరు ప్రజల భూములు చూశారు. పట్టా పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఉన్నాయి. ఎవరి కోసం మరి పట్టా పాస్బుక్లు తీసుకోవడానికి? ఎవరైనా మీ నాన్నగారి ఆస్తులా, లేకుంటే మీ తాత రాజారెడ్డి గారి ఆస్తులా? ఎవరి ఆస్తులైతే ఈ రోజు పట్టా పాస్బుక్లు వేసుకున్నారో ఒకసారి చెప్పాలి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టా పాస్బుక్లు క్యాన్సిల్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి పట్టా పాస్బుక్లతో ఎవ్వరికి కూడా నష్టం జరగకూడదనేటువంటి క్రియాత్మకత చేస్తూ ఈ రోజు పట్టా పాస్బుక్ల పంపిణీ ప్రతి గ్రామంలో కూడా తీసుకెళ్లి ఇస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం చేసిన నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. నీకు ప్రాజెక్టులు ఆ రోజు పోలవరాన్ని పక్కన పెట్టాం, ఇదే ఆలోచన పక్కన పెట్టాం. గోరుగల్లు రిక్వెస్ట్ వస్తే గోరుగల్లు ఇక్కడ సిగ్గు చేయకుండా చేస్తే ఈ రోజు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆర్థిక మంత్రి గాని, మా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు 53 కోట్ల చేసి గోరుగల్లు రిపేర్ చేయిస్తా ఉన్నాము. అది మా చిత్తశుద్ధి పార్టీ ఉండేటువంటిది. త్వరలో అలగూరు కూడా కేవలం 30 కోట్లు అయ్యేటువంటి పంపిణీ చాలా ఖర్చు పెట్టడానికి తీసుకొచ్చారు అలగూరు. అది కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి చెప్తాము. ఖచ్చితంగా అలగూరు ముందు ఈ రోజు కంప్లైంట్ చేస్తాం. అలగూరు ప్రాజెక్టు అన్నింటినీ కూడా ఈ సభ వేదిక ద్వారా కూడా చేస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనం ఆ రోజు ఏ విషయాలు ఇస్తామన్నాం. మన వాళ్ళకి వెళ్తామన్నాము. ప్రతి కార్యక్రమాన్ని తీసుకోండి. ఈరోజు ఏదేమైనా కానీ కూడా సరుకు గురించి కూడా రాజశేఖర గారు చెప్పారు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. 2014 నుంచి 19లో మనం చాలా మంది ఓడిపోవడానికి కారణం దొంగ ఓటులు. మనం ఏమనుకుంటామంటే పరిపాలన మాది, ప్రభుత్వం మాది, ఎమ్మెల్యేల మేము అనేటువంటి మనం ఆలోచనలో ఉంటే కింద దాదాపు ప్రతి చోట కూడా 15,000, 20,000 ఓట్లు ఎక్కించారు. అంతెందుకు మీరే చేశారు. గత ప్రభుత్వంలో 2014-19 ఎక్కించిన ఎన్నికల్లో కేవలం నేను 1,200 ఓట్ల మాట ఓడిపోయి 22,000 ఓట్లు 2024 కోట్లు పోయి ఖచ్చితంగా ప్రభుత్వం 22,000 ఓట్లు నేను తీసివేయడం జరిగింది. మీ ఊరు మీ స్థాయిలో ఉన్నామంటే మీరే కారకుడు. కాబట్టి మాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చినారు. అందరికీ పడింది. మీ ద్వారా మాకు పనిచేయమని చెప్తున్నారు. రాత్రి పగులు మీకు సేవ చేస్తున్నాం. మేమందరం కూడా ఎవరు కూడా కూర్చోవడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా నేను కానీ, సదస్సు మంత్రివర్గం కానీ మన రాత్రి పగులు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పనిచేస్తున్నాం లేదో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ రోజు వచ్చినా అదేవిధంగా ఎవరైతే ఆరోగ్యం బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇవ్వలేదు చెప్పాలి. ప్రతి పేదవాడిని కూడా సీఎం ఆదుకుంటున్నారు. భారతదేశంలో ఎవరైనా మంది ఇస్తున్నారా? ఎవరైనా మీ ఆరోగ్య పరిరక్షణ కోసం, కార్యకర్తల కోసం ఎక్కడైనా ఇచ్చినారా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లికి వందనం 42 లక్షల మందికి ఇస్తే ఆయన తల్లికి వందనం ఏం పేరు పెట్టాను ఏదో కానీ మేము తల్లికి వందనం అని పెట్టి 67 లక్షల మందికి ఇచ్చాం. అది దాంట్లో ఎక్కువ లబ్ధిదారులు పొందిన వాళ్ళు మా సార్ ముస్లింలే. ఎందుకంటే పిల్లలు మాకు ఎక్కువ కాబట్టి ఎంతమంది పిల్లలనే మనం అందరికి ఇస్తామన్నా మనం గర్వపడాలా. నేను చాలాసార్లు చెప్తా ఉన్నా. నేను అనంతపూర్ పోయినా, అనంతపూర్ కాదు మదర్పల్లె పోతే ఒక ముస్లింలు ఇచ్చారు. ఆ గడ్డపల్లి సార్ ఆయన తీసుకొచ్చిన పెద్ద గడ్డ వేసాను. నేను ఎవరన్నా అని అడిగా. ఎవడో షాజాన్ భాషను ఎమ్మెల్యే. ఈయన 12 మంది పిల్లలున్నా, 12 మంది పిల్లలు సింగిల్ భార్య, 6 మందికి తల్లి కుదరం వస్తుంది అన్నాడు. దట్ ఈస్ ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. 6 మంది పిల్లలు తల్లి కుదరం వస్తుందంటే ఆ మహానుభావుడు ఆయన పోయిన ఏం చేశాను, గుడ్డిని పట్టారా ఒక్కరికి ఇచ్చినాడు. ఇప్పుడు మనం మీరు ఎంతమంది పిల్లలు ఏంటి, మీరు పిల్లలు వెనక్కి కావాలి డబ్బులు ఇస్తా అంటున్నానండి. అది అభివృద్ధి కార్యక్రమం రాత్రి కూడా
నా జీవితంలో నేను 45 నుంచి అంత పాటు ఉన్నానని ఎప్పుడు సుఖపడ్డాను. రాత్రి వారు పని 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 శ్రామికుడు కష్టజీవి ఆయన. అటువంటి మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదవులు తీసుకుంటున్నట్టే ఆయన శ్రమ, ఆయన కష్టం, ఆయన విజన్. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే మనం ఎన్నికల గురించి చెప్పారు. ఆయన గుడ్డిరి పార్టీ ఆయన ఏ రకంగా జరిగారో అంతగానే బాగా చేస్తాం మేము. ఆయన చెప్తా ఉన్నాడు వాళ్ళ పార్టీ వారికి. ఆయన ఏం చేసినాడు? నామినేషన్ ఏం ఇచ్చినాడా చెప్పాలా? లేదు నామినేషన్ వేయాలా? ఎవరు నామినేషన్ వేయలే. అందరినీ అక్కడ చేసి చెప్పడం అంతగా భావిస్తామంట. చేసిన బాధ్యతది మీరందరూ గెలిచి రావాలా. మనం మీ తోడు మనం గెలిచి రాకపోతే ఇబ్బంది లేకపోతే మన ఇబ్బంది అవుతుంది మనకు. కాబట్టి 106 కానీ తప్పకుండా మనం స్థానిక ప్రభుత్వం గెలిచి రావాలా. నష్టపోయేది మీరే చెప్తా ఉన్నా. మేము మా ప్రాణాలను వృద్ధి పనిచేస్తాం, మీరు మాత్రం గెలిచి రావాల్సిన బాధ్యత ఉద్యోగస్థానాలు ఉన్నది. ఎందుకంటే మేము ప్రశ్నిస్తాం మీకేం పని చేయలేదని చెప్పి ఆయన అడిగాను. మా అల్లుడికి సరే జగన్మోహన్ రెడ్డి గారికి పలానా రోడ్డు కావాలంటే శాంక్షన్ చేశాడు, పలానా రోడ్డు కావాలంటే శాంక్షన్ చేశాడు. ఇప్పుడు ఇందాక ఏ రకంగా ప్రతి ప్రభుత్వం పోతా ఉంది. ఆయన లేకపోతే మాకు పని జరిగేదే అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం పని చేయగలుగుతాం. గ్రామాల్లో కానీ 1000 రూపాయలు వచ్చిన 50 వేల బైపాస్ రోడ్డు కాబట్టి శాంక్షన్ చేశారు. సమస్యలు తీరుస్తా ఉన్నాం. 24 గంటలు ఎదురు కూర్చుంటా ఉన్నాం. ఎప్పుడో సుఖపడ్డామా? రాత్రి పగలు ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి అన్నాడు. ప్లానింగ్ వేళ మన సమర్థవంతంగా ఆయన అసెంబ్లీ సమావేశాలను కూడా అసెంబ్లీ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మినిస్టర్ కూడా ఆయన్ని, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ కూడా ఆయన్ని. ఇవన్నీ బాధ్యతలన్నీ మోస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో ముఖ్యమంత్రితో పాటు మన కేశవ్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఈ రోజు ఈ కార్యక్రమాలు మనం అంతా ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా మాట్లాడాలా. చాలా మన కార్యక్రమం భయపడుతుంది కాబట్టి మళ్ళీ దీని తర్వాత టీడీఎస్ అధికార మీటింగ్ ఉంది. కాబట్టి ఈ సమావేశంలో మనం మీకు అందరి దర్శన భాగం చాలా సంతోషం. ఇంతమందిని ఇక్కడ ప్రోగ్రామ్ చేసి మీ దర్శన భాగం మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమం